ఇచ్చావు కదా పాట స్పీకర్కి రెడీ ఏదైనా ఉందా అంటే చాలా ఉంది. యాక్చువల్లీ చాలా సంతోషంగా ఉంది మీతో ఈ వేదిక మీద మీతో పాటు నిల్చొని. సాధారణంగా కింద కూర్చొని నాన్నగారు మీరు అల్లరి చేస్తూ ఉంటే ఆయన మీ పాటలు పాడటం అది అంతగా మేము అందరం ఎంజాయ్ చేస్తూ అక్కడ కూర్చొని కానీ ఇప్పుడు ఇక్కడ మీ పక్కన నిల్చొని నేను పాడుతున్నాను అంటే నిజంగా నాన్నగారి ఆశీర్వాదమే అది. అండ్ మీరు ఇచ్చిన సరేరా వచ్చి పాడరా అని మీరు ఒక మీ ఆ పెద్ద మనసు థ్యాంక్ యూ. అంటే ఈ పాటలని ఎప్పుడు ఇంట్లో కూర్చొని పాడుకోవడమే తప్ప ఇలా వేదిక ఎక్కి మీతో పాటు మీరు వింటూ ఉండేటప్పుడు పాడటం అనేది ఇంట్లో అయితే సరదాగా పాడుకుంటాం, ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు నా వినకూడదు అంటున్నారా? మీరు వినకుండా ఉంటే ఇంకా ఫెంటాస్టిక్ గా పాడతాం. మీరు ఉన్నారన్న భయం అయ్యో వెళ్ళిపోతా. ఎంత పాడినా ఈ పాటలు అంత ఫెంటాస్టిక్ గా ఉన్నాయి కదా. నేను ఎంత 10% పాడినా కూడా మీ కంపోజిషన్ అంత 500% ఉంటే మేమందరం పాస్ చేయాల్సిన వచ్చిన పని చూద్దాం.